అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై ప్రస్తుతం అయితే మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నా పరిధి వరకు నేను నివేదిక చేస్తా. నా పరిధిలోకి అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, లేదంటే శాసనసభ్యులు మెమోరం చేసి పద్నాలుగు పద్ధతులు అర్థం చేశాను. నా పరిధిలో నేను చేశాను. నేనంటే శాసనసభ్యులకి రైతు సోదరులు తీసుకుంటాను. సార్తో మాట్లాడితే నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా తీసుకొచ్చేస్తాం. దీనికి అందరూ శాసనసభ్యులు మరోసారితో ఏం లేదండి. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు, మంత్రి గారు చెప్పినట్టుగా ముందు కాలం అంటే అక్కడ ఎలాగైతే చేస్తామో ఆ రకంగానే అన్ని చేస్తాము. ఇక్కడ ఏది కూడా తగ్గించకుండా వీలైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. పెంచడానికి ఏదైతే మన యాక్టివిటీ ఉందో దాన్ని పెంచడానికి కూడా మంత్రి గారు మాట్లాడారు. మనం 2025 ల్యాండ్ పూలింగ్ బుక్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. మీతో వాళ్ళందరికీ తెలుసుంటుంది. వాటన్నింటిలో కూడా మనందరికీ ఏమేమి ఉన్నాయి అనేది మనం వివరించడం జరిగింది. మన ఈ రోజు నుంచి ఇక్కడ యూనిట్ ఆఫీస్ లో అధికారులు అందరూ ఉంటారు. మీరు వచ్చి వాటి ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు ఈ రోజు నుంచి జరగాల్సిన సర్వేలన్నీ అంటే రైతు భూములకు సంబంధించి కానీ, రైతులకు కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి కానీ, గ్రామ ఘటనలకు కానీ, డ్రోన్ వీడియో కానీ, సర్వేలు కానీ ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో అన్ని చేసుకుంటూ వెళ్తాము. అయితే ఇప్పుడే మంత్రి గారు శాసనసభ్యులు గారు చేసినట్టు తొందరలో దీన్ని ఇంకా ఎటువంటి డిలే లేకుండా ఇమీడియట్ గా కార్యకలాపాలను స్టార్ట్ చేయడానికి మేము సిఆర్ఏ తరఫున గౌరవ మంత్రి గారు అలాగే శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాము. మీ అందరితో కూడా టైం టు టైం వాడుతూ మీతో మాట్లాడుతూ ఉంటారు మంత్రి గారు, శాసనసభ్యులు గారు. ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా తీసుకొని మనందరూ ముందుకు వెళ్తాము. ఈ సందర్భంగా మాట్లాడుతుంటారు ఏం లేదా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. చాలా రిక్వెస్ట్ అడిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాం ఆ విషయాలకు సంబంధం లేకుండా కౌలు విషయాల గురించి కానీ చెప్పండి. గ్రామసభ పెట్టిన తర్వాతే అభిప్రాయం తీసుకున్నాకే కార్యక్రమంలో ఇక్కడ కూర్చున్నాము. అది మొదలుగా ఇది చివరి రోజు కాదు, లేకపోతే ఇది మొదటి రోజు. మనం ఈ రోజు నుంచి అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం రైట్, ఇక ఇటు అమరావతిలో అయితే రెండో దశ ల్యాండ్ పోలింగ్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్.
విషయాల్ని ఏదైతే ఏపీ రాజధాని అమరావతి రెండో దశ అయితే కనుక ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కూడా ప్రారంభమయ్యింది. ఇక ఏదైతే తొలి విడతలో భాగంగా 2 గ్రామాల్లో ఇటు పల్నాడు జిల్లాలో సంబంధించినటువంటి వడ్డమాను, అదేవిధంగా ఇటు ఎండ్రాయి ఈ 2 రెవెన్యూ గ్రామాల్లో అయితే కనుక ఈ యొక్క ప్రక్రియ దాదాపు 1938 ఎండ్రాయి గ్రామంలో, వడ్డమాన్లో కూడా దాదాపు 2000 ఎకరాల వరకు కూడా ఇటు ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు. ఇక మిగిలిన 5 గ్రామాలు కూడా ఇటు కంటిన్యూ కొనసాగించే ప్రక్రియ అయితే కనుక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్ ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ సేకరణ అయితే కనుక ఇటు ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే కనుక అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. అంటే దాదాపు ఇటు 16,666 ఎకరాలు అయితే కనుక ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్నట్టు, అదేవిధంగా పట్టా భూమి, అదేవిధంగా ఇటు ప్రభుత్వ సంబంధించినటువంటి ల్యాండ్, అసైన్ ల్యాండ్ ఈ 2 కలిపి కూడా దాదాపు 20,000 ఎకరాల వరకు కూడా ఇటు ప్రభుత్వం సేకరించే పనులు అయితే కనుక ఆ ప్రక్రియ అనేది కూడా మొదలు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ రోజు నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు అమరావతిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇక గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో పనియ్యేలాగా ఇక దీనికి సంబంధించి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్, అంటే ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులు ఏదైతే సేకరిస్తున్నారో దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఇటు గవర్నమెంట్ నుంచి రైతులకు ఇచ్చే విధంగా కూడా ఇక దానికి సంబంధించి అందరి సమక్షంలో కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అలాగే సంతోష్, ఈ రోజు అయితే 2 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే గ్రామ సభల్లో భాగంగా రైతులు పాల్గొనడం, అదేవిధంగా ఈ ల్యాండ్ పూలింగ్ లో కొన్ని సమస్యాత్మకమైనటువంటి సమస్యలు ఏవైతే వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో వారికి తగినటువంటి హామీ అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే ఇటు ల్యాండ్ పూలింగ్ లో భాగంగా వాళ్ళకి కమర్షియల్ ఫ్లాట్స్ ఏవైతే ఇచ్చారో, కమర్షియల్ ఫ్లాట్ కి సంబంధించినటువంటి రోడ్ హిట్టింగ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రోడ్ హిట్టింగ్ కి సంబంధించినటువంటి ఫ్లాట్లను సైతం కూడా ఇటు మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా ఇటు రైతులకు ప్రధానమైనటువంటి సమస్యను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి కూడా ఇటు మార్పులు చేర్పులు అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. వారికి అయితే కనుక ఆ ఫ్లాట్లను సైతం కూడా మార్చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇటు రోడ్ హిట్టింగ్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ఫ్లాట్స్ కి సంబంధించినటువంటి రైతులు కూడా కొంత మేర అయితే కనుక కొన్ని అంశాలను ప్రస్తావించడం, వారి యొక్క సమస్యలను అనుగుణంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా సజావుగా కొనసాగే విధంగా ఈ యొక్క గ్రామ సభలను సైతం కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గ్రామ సభలలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా ఇటు 3 మెన్ కమిటీ, ఈ 3 మెన్ కమిటీలో సభ్యులను సైతం కూడా పాల్గొంటున్నారు. అంటే ఇటు మంత్రి నారాయణ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేలు ఇలా వరుసగా అయితే కనుక ఈ గ్రామ సభల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను సేకరించి ఇవన్నీ కూడా 3 మెన్ కమిటీలో నిర్వహించి ఆ 3 మెన్ కమిటీ సమస్యలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం, అనంతరం కూడా తగినటువంటి నిర్ణయాలు, రైతులకి సంబంధించినటువంటి సమస్య పరిష్కారాలు ఈ దిశగా అయితే కనుక అడుగులు వేస్తూ కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ సేకరణ చేస్తున్నారు. మరోవైపు ల్యాండ్ సేకరణ, ల్యాండ్ అక్విజిషన్ సైతం కూడా ఈ రోజే ప్రక్రియ అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే ఇటు సీడాక్సిస్ రోడ్ ఏదైతే గతంలో సగం వరకు నిర్మించి అనంతరం కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఆ పనులను సైతం కూడా శరవేగంగా ఇటు స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఈ ఫిబ్రవరి నెలకి స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే సీడ్ యాక్సిస్ నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ సైతం, అంటే భూ సేకరణ, అంటే రైతులు ఎవరైతే ముందుకు రాని పక్షంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఇటు ల్యాండ్ అక్విజిషన్ అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. అయితే అది కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించి రైతులకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే రైతులు భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదో ఆ ముందుకు ఇచ్చేందుకు రానటువంటి నేపథ్యంలోనే ల్యాండ్ అక్విజిషన్ నుంచి సైతం కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ రోజు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.